బాగుంది. జపానీస్ ఒకటి కూడా బాగుంది. విలన్ ఓమి నచ్చిండు. ఓమి చాలా బాగా చేసిండు. ఓమి బాగా చేశాడు. సూపర్ హిట్ సినిమా. హిట్. బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు చూడొచ్చు బయట చూడొస్తురా మీరు సినిమా చూసిరా? ఇప్పుడేనా? పోస్టర్ పవన్ కళ్యాణ్ రివ్యూ జూమ్ చేయండి ఒకసారి. ఇదే రివ్యూ. అసలు ఒక ఏమంటారు దాన్ని, కేజీఎఫ్లో ఓజీలు ఏం సరిపోవు. బ్లడ్ బాత్ అంతే పండేస్తున్నాం, చూపిస్తాం కలితంటే. పవన్ కళ్యాణ్ సూపర్ అన్న. సుజీత్ అన్న అంటే సూపర్. సుజీత్ అన్న ఎలా అయితే ఫిలిం తీశాడో దానికోసం తమన్ అన్న నిజంగా కొనిదల తమన్, మన కొనిదల తమన్ చంపేశాడంతే. ఇప్పుడే బయటకు వస్తున్నాను స్క్రీన్లోంచి. తలలు తెగిపడిపోతాయేమో, లేకపోతే తగలబడిపోతామేమో ఫైర్ స్టామ్లో అన్నట్టు వచ్చింది సినిమా మాత్రం. సుజీత్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 10 ఏళ్ళ ఆకలి, 10-15 ఏళ్ళ ఆకలి బ్రో, 10-15 ఏళ్ళ ఆకలి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడాలి, అలా చూడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది ఒక బీజిఎం పడాలి, అలా ఒక షాట్ పడాలి అని మేము అనుకోవడమే తప్ప ఒక్కటంటే ఒకటి వర్కౌట్ కాలే. అలాంటిది మీరు ఈ 15 ఏళ్ళ ఆకలిని ఇంకో 10 ఏళ్ళు గుర్తుండిపోయేలా తీశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సుజిత్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం పండగ, కల్ట్ ఫ్యాన్స్కి పెద్ద పండగ. అసలు మామూలు రేంజ్లో లేదు సినిమా, వాళ్ళకైతే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఒక జెన్యూన్ మూవీ లవర్గా, ఒక జెన్యూన్ టాలీవుడ్ మూవీ అభిమానిగా చెప్పాలంటే మూవీ కొంచెం అటు ఇటుగానే ఉంది. అంటే అబోవ్ యావరేజ్ అని అంట. అటు ఇటు అంటే ఫ్లాప్ అయ్యేలా కాదు, అబోవ్ యావరేజ్ అని అంట. ఎందుకు అంటే స్టోరీ అనేది కంటిన్యూటీ ఉండాలి, స్టోరీ అనేది కనెక్టివిటీ ఉండాలి, కొన్ని లాజిక్స్ అనేవి ఉండాలి. స్టోరీలో అదే కంటిన్యూటీ మిస్ అయింది, అదే లాజిక్లు మిస్ అయ్యాయి. సో నేను అందుకని చెప్పి అబోవ్ యావరేజ్ అని అంట. అంటే సుజీత్ గారు ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద, చరిష్మా మీద, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్టోరీని సైడ్ ట్రాక్ చేసారేమో అనిపించింది. అంటే మూవీ మళ్ళీ స్టోరీ బేస్డే, కంప్లీట్ స్టోరీతోనే ముందుకు నడుస్తూ ఉంటుంది. బట్ అక్కడక్కడ ఆ కనెక్టివిటీ అనేది, లాజిక్స్ అనేవి మిస్ అయిపోయాయి. ఎందుకు అంటే మాస్ ఆడియన్స్కి, టాలీవుడ్ ఫ్యాన్స్కి కానీ, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ ఆ ఎలివేషన్ సీన్స్ ఇద్దామన్న దృష్టిలో ఆ కనెక్టివిటీ అనేది మిస్ చేసుకున్నారు. అది మిస్ చేసుకోకపోయి ఉంటే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉండేది సినిమా. ఎవ్రీ మూవీ లవర్ వుడ్ హ్యావ్ లవ్డ్ ఇట్ ద మోస్ట్. ఇప్పటికీ నేను 3.54 వరకు ఇస్తాను రేటింగ్. 3.54 కూడా. అసలు పవన్ కళ్యాణ్ బీజిఎం సినిమాకి హైలైట్ బీజిఎం సూపర్ బ్లాక్ బస్టర్. అండ్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ అనమాట. అలా అనిపించింది మూవీ. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా ఆ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, అంటే ఏది అంత ఓవర్గా లేదు, చాలా అనమాట. అంటే మర్చిపోతారు. ఇంకంటే స్టోరీ అనేది ఏం కాకుండా మొత్తం అంతా మర్చిపోతాం మూవీ. చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు చెప్పలేమన్నమాట. అది చూడాలి, చూసి అది ఏం చెప్పి ఫీల్ అవ్వాల్సిందే అంతే. హేటర్స్కి మనం ఏం చెప్తామేమండి, అది కాదు వాళ్ళ విషయం. అందుకే అంతే. చాలా రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి క్యారెక్టర్ పడలేదు కదా. కేజీఎఫ్ లాగా ఉంది మూవీ, చాలా బాగుంది. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 ఉంది. రైట్ సూపర్ అనిపించింది నాకైతే. బాగున్నారు. చూసా, నాకైతే సూపర్ అనిపించింది.
సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కూడా హిట్ ఇదే. పుష్ప కాదు ఏది కాదు ఓజీ ట్రెండింగ్ లో ఉంటుంది. సినిమా వేరే లెవెల్ ఉంది మామూలుగా. చాలా బాగుంది. ఏమేమి నచ్చింది? ఆయన వర్క్ చేశాడు ఫైట్ ఇంకా బాగుంది. ఇంటర్వెల్ సీన్స్ ఇప్పుడు చాలా బాగుంది మూవీ. నా ముందుగా చెప్పండి ఓజీకి నిజంగా సునామీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఇన్ని రోజులు చూసింది ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసింది ఒక లెక్కలాగా. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము, ఒక డిఫరెంట్గా చూస్తాం మనం పవన్ కళ్యాణ్ గారిని. అంటే మళ్ళా ఒక బద్రి, ఒక తమ్ముడు, ఒక ఖుషి మనం ఎలా చూసుకుంటామో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అలానే చూపించింది డైరెక్టర్ గారు సుజిత్ గారు. హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూసాం. అంటే ఇప్పుడు చూసి ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసేలాగా ఒక పుష్ప, ఒక బాహుబలి కలెక్షన్ దాటిపోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోరు పక్క. ఎందుకంటే సినిమాలో చాలా బాగా తీసిండు సుజిత్ గారు. అసలు ఒక పెద్ద డైరెక్టర్ లెక్క తీసిండు. ఒక పూరి జగన్నాథ్ గారు, ఒక మన రాజమౌళి లెక్క తీసిండు మన సుజిత్ గారు. అసలు ఆ సినిమా తీసింది ఆయనైనా కదంటే అంత పెద్దగా తీసిండు సినిమా. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సుజిత్ గారికి. ఇక్కడ ఇమ్రాన్ హష్మి గారు కూడా యాక్టింగ్ బాగా చేసిండు. అంటే ఆయనకి ఎప్పుడు హీరో లెక్క చూసాం, ఇలా ఒక విలనిజం యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా చేసిన యాక్టింగ్. హీరోయిన్ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు. నిజంగా ఓజీ మాత్రం ఇది పెద్ద సునామీ అని చెప్పొచ్చు. ఇది పానీయ సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్. దీనికి మించి రాదు కూడా. మళ్ళా చూడడం కూడా లాస్ట్ తమ్ముడు పాట పెట్టిన ఇలా ఆ పాట మాత్రం చాలా హైలైట్ ఉంది. ఇంకోటి జానీ, ఒక గన్ను మీద జానీ చూపిస్తారు, అది కూడా బాగా చూపిస్తాడు. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అన్న, మీరు ఎక్కడున్నా సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్. మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, రావాలి. ఈ సినిమాతో ఆపొద్దు. మళ్ళీ వచ్చే గబ్బర్ సింగ్ సినిమా ఆపొద్దు, ఇంకా రావాలి. ఓజీ సినిమా